హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో 7వ నెల నుండి ఏ వయసు పిల్లలకైనా ఇట్టే బరువును పెంచే రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లలు ఈజీగా ఒక నెలలో 3 కిలోల వరకు బరువు పెరగాలి అంటే డాక్టర్లు సైతం రికమెండ్ చేసే ఈ ఫుడ్ వారానికి 3 సార్లు పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తిని చాలా బాగా బరువు పెరుగుతారు. ఈ ఫుడ్ ని మీరు లంచ్ లో అయినా బ్రేక్ఫాస్ట్ లో అయినా పెట్టచ్చు. ముందుగా ఒక పిడికెడు బియ్యం తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులోనే ఒక స్పూను పెసరపప్పు కూడా వేసుకోవాలి. పెసరపప్పులో మనకి చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ ని పప్పుని ఒక 3 టైమ్స్ అలా వాష్ చేయాలి. వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మనం కుక్కర్ ని అయితే పెట్టేసుకోవాలి. ఈ రైస్ కి మనము 4 ఇంతలు వాటర్ అయితే వేయాలండి. ఉడికించేటప్పుడే కొద్దిగా జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి కుక్కర్ ని. జీలకర్ర వేయడం వల్ల మంచిగా అరుగుదల ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి ఇంకా గాలి అంతా పోయే వరకు ఉంచి విజిల్ తీసేసి మళ్ళీ రైస్ ని అయితే ఈ విధంగా మెత్తగా మెదిపేయండి. ఇట్లా కుదరకపోతే మన మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేయండి. మంచిగా గుజ్జులాగా వచ్చేస్తుంది. 6th మంత్ బేబీకి పెట్టాలనుకుంటే గనక కొంచెం జారుడుగా చేయాలి. ఇంకొద్దిగా మిక్సీలో వేసి బ్లెండ్ చేసి అలా అయితే పెట్టొచ్చండి. పిల్లలకి మనం ఓన్లీ ఉగ్గు మాత్రమే పెట్టడం కాదండి, రైస్ తో చేసిన ఫుడ్ ని కూడా పెడితే చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతారు. డాక్టర్స్ కూడా ఇలా చేయమని చెప్తారు. బేబీ ఇదంతా తినదండి, మనం ఏదో చేయడం అంతే. ఇందులో ఒక 2 స్పూన్లు తింటే చాలు. మిగిలిన ఫుడ్ మనమే తినాల్సి వస్తుంది. అండ్ మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే బేబీకి తినిపించాలి. అలాగని బాగా వేడిగా ఉన్నప్పుడు కాదు, మొత్తం చల్లారిపోయినప్పుడు కాదు. ఓకే అండి, మరి మరొక బేబీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.